వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, నేడు నింగిలోకి జిఎస్ఎల్వి F-14 ఇన్సాట్ 3DS అనే ఉపగ్రహాన్ని తీసుకెళ్లబోతుంది అనమాట. సో ఈ యొక్క ప్రయోగానికి సంబంధించి ఇస్రో ఏర్పాట్లు చేసింది. ఈ యొక్క ప్రయోగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాతావరణ పరిస్థితులకు సంబంధించి వాతావరణ పరిశీలనలో మెరుగుపరచడానికి, అలాగే భూమికి సముద్రానికి సంబంధించి ఉపరితలను పర్యవేక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఏంటంటే శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్ ద్వారా ఆల్రెడీ నిన్న కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఇది ఏదైతే మనకి సంబంధించి జిఎస్ఎల్వి F-14 అనే రాకెట్ ద్వారా ఇన్సాట్ 3DS అని చెప్పి కక్షలోకి వెళ్ళబోతుంది అనమాట. సో వెళ్ళిన తర్వాత ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేయనుంది. సో ప్రధానంగా ఇన్సాట్ 3DS అనేది ఎందుకు పనిచేస్తుందంటే వాతావరణ పరిశీలనలు మెరుగుపరచడానికి, భూమి సముద్రానికి సంబంధించి ఉపరితలాలను పర్యవేక్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఏంటంటే ముందస్తుగానే వాతావరణాన్ని అంచనా వేసి విపత్తులకు సంబంధించి ఏమైనా హెచ్చరికలు ఉంటే ముందస్తుగానే జారీ చేస్తారనమాట. అందువల్ల ఈ ప్రయోగం. మరొక అంశం, దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు. సో ఇప్పటి వరకు మనకి ఎమర్జెన్సీలో వెహికల్స్ చూస్తున్నాం. సో లేటెస్ట్గా ఏంటంటే ఉత్తరాఖండ్లో HEMS హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ను ప్రారంభిస్తున్నట్లు పౌర విమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు చెప్పారనమాట. సో ఏంటంటే దీనికి సంబంధించి ఎక్కడంటే ఎయిమ్స్లో దీన్ని ఉంచిపోతున్నారు. ఎయిమ్స్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో దీన్ని ఉంచబోతున్నారు. తద్వారా ఏంటంటే ఆ రీజియన్లో 150 కిలోమీటర్ పరిధిలో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఇది ఎమర్జెన్సీగా సేవలు అందించనుందన్నమాట. ఇటీవల కాలంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ ఎక్కడ ప్రారంభమైందంటే ఉత్తరాఖండ్ అని చెప్పాలి. మరొక అంశం, 2047 నాటికి అందరికీ బీమా, కంపెనీలు సిద్ధం కావాలి, IRDA చైర్మన్ దేబాశిష్ పాండా. సో మనకి సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించి రెగ్యులేటింగ్ అథారిటీ ఒకటి ఉందన్నమాట భారతదేశంలో. అదే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. 1999లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఇది చేయబడింది అనమాట. ఇది వచ్చింది. భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టర్ ఏవైతే బీమా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇది పూర్తి అజమాయిషీ చెల్లిస్తుంది అనమాట. సో దీనిలో భాగంగా ఏంటంటే దానికి సంబంధించిన చైర్మన్ దేబాశిష్ పాండా గారు ఒక ప్రకటనలో చెప్పారన్నమాట. 2047 నాటికి భారతదేశంలో అందరికీ బీమా సౌకర్యం కల్పించాలని చెప్పారనమాట. సో ఏంటంటే భారతదేశంలో దాదాపు 75 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, అలాగే 85 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. తద్వారా ఏంటంటే సేవలన్నీ తొందరగా వాళ్ళకి వినియోగంలో రావాలని చెప్తున్నారనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి చైర్మన్ దేబాశిష్ పాండా గారు. అలాగే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1999. భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టర్ మొత్తానికి రెగ్యులేటింగ్ బాడీ ఏంటంటే IRDA అని చెప్పాలి. మరొక అంశం, సముద్రంలోకి కార్టోసాట్ 2. సో భారతదేశం కరెక్ట్గా 17 సంవత్సరాల క్రితం అంటే 2007 జనవరి 10వ తారీఖున కార్టోసాట్ 2 అని చెప్పి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. సో దీనిలో భాగం ఏంటంటే మనకి సంబంధించి ఏదైనా పట్టణ ప్రణాళిక, సపోజ్ ఒక ఏరియా తీసుకుందాం. ఏరియా తీసుకుంటే కనుక ఏరియాకి సంబంధించి పట్టణ ప్రణాళికకి సంబంధించి హై ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే ఫొటోస్ అనేది హై రిజల్యూషన్ తీస్తున్నాం. తద్వారా ఏమైందంటే పట్టణ ప్రణాళిక ఈజీగా ఉంటుందని చెప్పి ఈ కార్టోసాట్ 2 అని చెప్పి ప్రయోగం చేపట్టారు అనమాట. అది దాదాపు 2019 వరకు పనిచేసింది అనమాట. పనిచేసిన తర్వాత అదేంటంటే ఇంకా పనిచేయడం ఆపేసింది అనమాట. దాంతో ఇంకా 2019 దాని సేవలు ముగిసిపోయినాయి. అది నెమ్మదిగా అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత కానీ అది మనకి ఇప్పుడు దాదాపు అంటే మనం భూకక్ష నుంచి దాదాపు 635 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. మనకి సంబంధించి భూమి నుంచి 635 కిలోమీటర్లు హైట్లో ఉందన్నమాట. అక్కడి నుంచి హైట్ తగ్గించుకుంటా ఇది భూకక్షలోకి వచ్చేసరికి ఏంటంటే అక్కడ సంబంధించి ఇది చాలా ముక్కలుగా అయిపోద్ది అనమాట. ఏంటంటే అది భూ వాతావరణంలో ప్రవేశించి మండిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ జరగడానికి కరెక్ట్గా 30 years పట్టిద్ది. సో అప్పటి వరకు ఏంటంటే మనకి అంతరిక్షంలో స్పేస్ డెబ్రిస్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఏదంటే చెత్త ఉంటుంది అనమాట. ఏదైతే పనికి రాకుండా ఉన్న ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కక్షలో తిరుగుతూ ఉంటాయి అనమాట. తద్వారా ఏంటంటే స్పేస్ డిబ్రిస్ ఎక్కువగా పెరిగిపోతుంది. దాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టామన్నమాట. దానిలో భాగంగా కార్టోసాట్ 2 అని చెప్పి ఏదైతే మనం ప్రయోగించామో ఆ యొక్క ఉపగ్రహాన్ని మనం సేఫ్గా ఎక్కడైతే మనకి హిందూ మహాసముద్రంలో ల్యాండ్ చేసామన్నమాట. హిందూ మహాసముద్రంలో కూల్చేసాం అనమాట దాన్ని. సో ఇది కార్టోసాట్ 2 ఎప్పుడు ప్రయోగించామంటే 2007లో ప్రవేశపెట్టాం. లేటెస్ట్గా దాన్ని హిందూ మహాసముద్రంలో కూలేలా చేసాం అనమాట. మరొక అంశం, నాన్ వెజ్ రైస్. సో ఏంటంటే రైస్లో సంబంధించి ఒక వెరైటీ రాబోతుంది అనమాట. దీనిలో ఏంటంటే ప్రత్యేకత చూసుకుందాం. అసలు దీని యొక్క నాన్ వెజ్ రైస్ని ఎవరు డెవలప్ చేశారంటే సౌత్ కొరియాలో యోన్సీ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్
దీన్ని డెవలప్ చేశారు. దీనిలో భాగంగా ఏంటంటే సో స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేస్తారంటే హైబ్రిడ్ నాన్ వెజ్ రైస్, మాంసం బియ్యం అంటారనమాట. దీంట్లో భాగంగా ఈ బియ్యంలో పశు మాంసం, కొవ్వు కణాలు ఉండేలాగా ప్రయోగశాలలో ఏర్పాట్లు చేస్తారు. దీనికోసం ముందుగా బియ్యానికి చేప కొవ్వుతో చేసిన ఒక జిగురు లాంటి పదార్థాన్ని పోస్తారనమాట. తద్వారా ఏమైందంటే దీనివల్ల పశుమాంస కణాలు దానికి అతుక్కుపోతాయి. తద్వారా దీన్ని ఒక 11 రోజుల పాటు ఒక పాత్రలో సాగు చేస్తారు. దీనివల్ల ఏమైందంటే 8% ప్రోటీన్లు, 7% కొవ్వు మామూలుగా ఉండే దాంట్లో అధికంగా ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి సంబంధించి ఒక సైనిక ఆపరేషన్, అంతరిక్షాలకు సంబంధించి ఆహారంగా కూడా అది ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నమాట. సో ఇటీవల కాలంలో నాన్ వెజ్ రైస్ని డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు ఎవరని చెప్పాలంటే సౌత్ కొరియాలోని యోన్సీ ప్రొఫెసర్స్ అనమాట. యోన్సీ విశ్వవిద్యాలయం. ఇంపార్టెంట్. మరొక అంశం, ఎన్ఆర్ఐ పెళ్లిళ్ళకి కొత్త చట్టం. లా కమిషన్ కి సంబంధించి చైర్మన్ రితురాజ్ అవస్థి గారికి సంబంధించి ఏంటంటే రితురాజ్ అవస్థి గారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కి అందజేశారన్నమాట. సంబంధించి ఒక రిపోర్ట్. దానిలో భాగంగా ఏంటంటే ఎన్ఆర్ఐ సంబంధించి ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే కొన్ని పరిస్థితుల్లో విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు ఎన్ఆర్ఐలో వివాహాలకు సంబంధించి అనేక మోసాలు జరుగుతున్నాయన్నమాట. ఈ మోసాలు జరగకుండా ఏంటంటే లా కమిషన్ అనేది కొన్ని సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులో భాగంగా ప్రధానంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్ఆర్ఐ, ఓసీఏ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే ఎన్ఆర్ఐ వీళ్ళకి సంబంధించి వివాహాలను మన దేశంలో నమోదు చేయాలి, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలి. అలాగే కొత్త చట్టంలో విడాకులు, భాగస్వామికి సంబంధించి భరణం చెల్లించాలన్నా వాటికి సంబంధించిన నిబంధనలను ముందుగానే తెలియపరచాలి. అలాగే జీవిత భాగస్వాములు ఇద్దరి యొక్క పాస్పోర్ట్లకు సంబంధించి పాస్పోర్ట్లపై వివాహ నమోదు సంఖ్య అనేది నమోదు చేయాలి. అలాగే దంపతుల రికార్డులు హోంశాఖ అలాగే విదేశీ మంత్రిత్వ శాఖ దగ్గర ఇద్దరి దగ్గర కూడా పెట్టాలి రికార్డులు అనమాట. సో దీనికి సంబంధించి లా కమిషన్ అనేది కొన్ని సిఫార్సులు ఇవ్వడం జరిగిందనమాట. ఏదైతే ఎన్ఆర్ఐలకి, ఓసీఎల్కి సంబంధించి పెళ్ళిళ్ళకి సంబంధించి. మరొక అంశం, స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రవిచంద్రన్ అశ్విన్ న్యూస్లో ఉన్నాడు. దీనికి సంబంధించి ఏంటంటే ఆఫ్టర్ అనిల్ కుంబ్లే తర్వాత 500 వికెట్లు ఇచ్చిన సెకండ్ ప్లేయర్గా ఈయన రికార్డులకు ఎక్కారనమాట. అనిల్ కుంబ్లే తర్వాత టెస్ట్ క్రికెట్లో 500 వికెట్స్. ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఏంటంటే టెస్టులకి మ్యాచెస్కి సంబంధించి ఎన్ని వికెట్లు ఇస్తారు, ఏ మ్యాచ్లో ఆడుతుందని చెప్పి అలా కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ న్యూస్లో ఉన్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత 500 వికెట్స్ ఇచ్చిన రెండో ప్లేయర్. 2011లో ఈయన టెస్ట్ డెబ్యూ స్టార్ట్ అయిందనమాట. నిన్న జరిగిన ఇంగ్లాండ్తో మ్యాచ్ల సందర్భంగా 500 వికెట్లు ఈయన తీసుకున్నాడు. ఇవి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.